ఫ్లూ అంటువ్యాధి సంక్రమణ వైరస్ వల్ల కలుగుతుందని, ఇది దగ్గు, తుమ్ముల ద్వారా వ్యాపిస్తుందని యశోద హాస్పిటల్ పల్మనాలజిస్ట్ సాయిరెడ్డి అన్నారు. నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్లూ అంటారు. కంపేర్ టు నార్మల్ ఫ్లూతో కలిసి ఈ ఫ్లూ వల్ల ఏంటంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కేసులన్నీ అక్టోబర్ నుంచి మార్చి వరకు సీజనల్ ఫ్లూ అంటుంటారు. నార్మల్ ఫ్లూ అయితే మనకి జలుబు దగ్గర తగ్గిపోతూ ఉంటాయి. ఈ ఫ్లూలో మాత్రం జలుబు దగ్గు కాకుండా పొడి దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడం, హాస్పిటల్ వెళ్ళి పడిపోవడం, అడ్మిషన్ అయితే అవసరం పడుతుంది. ఇలా అందరికీ రాదని చాలామంది కూడా దీన్ని వాళ్ళ వ్యాధి శక్తితో తట్టుకోగలుగుతారు. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానీ, 5 సంవత్సరాలు చిన్న వాళ్ళు కానీ, ప్రెగ్నెంట్ పేషెంట్ కానీ, ఈ ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, సిఓపిడి జబ్బు వాళ్ళు కానీ, ఇలా ఇతర జబ్బులు స్టేట్ మందు వాడడం వల్ల ఎక్కువ తీవ్రత దారితీస్తుంటుంది. ఈ ఫ్లూ వచ్చేది బేసిక్గా వైరస్ వల్ల అండి, ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వస్తుంది. ఇన్ఫ్లుయెంజాలో ఏబీసీ అని 3 రకాలు ఉంటాయి. ఏబీ వల్ల తీవ్రత ఎక్కువ ఉంటుంది, సి వల్ల తీవ్రత ఎక్కువ ఉండదు. దీనికి లక్షణాల నుంచి 3 రోజుల కన్నా మించి ఎక్కువైతే కనుక డాక్టర్కి వెళ్ళాల్సి ఉంటుంది. లక్షణాలు ఏముంటాయి మనకి? తీవ్రంగా గొంతు నొప్పి రావడం, చలి జ్వరం రావడం, ఆయాసం రావడం, పొడి దగ్గు రావడం, ఆక్సిజన్ పడిపోవడం అలా ఉంటుంది అనమాట. మీరు ఎర్లీగా మందులు మొదలెడితే, అంటే ఎర్లీగా 1-2 డేస్లో యాంటీబయాటిక్ మందులు మొదలెడితే మీరు 3 రోజులు 4 రోజులు బాగా అయిపోతారు. 3 రోజుల మించి ఎక్కువైతే మాత్రం కంపల్సరీ డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సార్ నిర్మల్లో నెలకి 2 సార్లు అందుబాటులో ఉంటున్నాను. దేవేంద్ర రెడ్డి గారి హాస్పిటల్లో ఇక్కడ ప్రతి నెల మొదటి శుక్రవారం 3 శుక్రవారం పొద్దున్న 10 నుంచి 2 వరకు అవైలబుల్ ఉంటున్నాను. గత 6 నెలల నుంచి అవైలబుల్ ఉంటున్నాను. 6 నెలల సంవత్సరం మాది ప్రాపర్ అగ్రికల్చర్ ఉంటుంది.